హాయ్. ఒక కాన్సెప్ట్ చదివానండి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో, ఫబ్బింగ్ అని చెప్పి. వాట్ ఈస్ దిస్ ఫబ్బింగ్ అని చెప్పి చూశాను. ఫబ్బింగ్ అంటే మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది కదా. జనరల్గా మన అందరం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సోషల్ ఇంటరాక్షన్లో అందరూ మాట్లాడుతూ ఉంటారు, బట్ కొంతమంది ఫోన్ చూస్తూ ఉంటారు. దాన్ని ఫబ్బింగ్ అంటారట. అది చాలా చాలా డేంజరస్ అలవాటు అని చెప్పి అందులో రాసుంది. యాక్చువల్లీ ఇదంతా మొబైల్ ఎడిక్షన్లో భాగంగా ఇదంతా జరుగుతుంటుంది. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పి అంటారు కదా. అందరూ ఏదో చూసేస్తున్నారు, అందరూ ఏదో అప్డేట్ అయిపోతున్నారు, మనం ఏదో మిస్ అయిపోతున్నాం అని చెప్పి ఒక ఇది కొద్దీ మనం ఊరికే డూమ్ స్క్రోలింగ్ అని చెప్పి అంటుంటారు, ఊరికే ఫోన్ చూస్తూ ఉంటాం. దీన్నే ఫబ్బింగ్ అని చెప్పి అంటుంటారు. ఈ ఫబ్బింగ్ ఎక్కువగా అంటే కంపేర్డ్ ఒక స్టడీ ప్రకారం ఫీమేల్స్తో కంపేర్ చేస్తే మేల్స్ ఎక్కువగా ఈ ఫబ్బింగ్ చేస్తున్నారట. అట్ ద సేమ్ టైం ఇంట్రోవర్ట్స్, ఎవరైతే నలుగురిలో కలవడానికి పెద్దగా ఇష్టపడరో అట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఈ ఫబ్బింగ్ బారిన పడుతున్నారట. బికాజ్ వాళ్ళు ఎవరితో మాట్లాడడానికి, సోషల్ ఇంటరాక్షన్కి ఇష్టపడరు కాబట్టి అదే పనిగా ఫోన్లో మునిగి ఉంటారు. ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు బేసిక్గా మాట్లాడే తత్వం వాళ్ళకు ఉండదు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతున్నా వాళ్ళు తల ఫోన్లో పెట్టుకుని ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్స్తో కంపేర్ చేస్తే ఇంట్రోవర్ట్స్ ఎక్కువగా దీని బారిన పడుతున్నారట. మొబైల్ ఎడిక్షన్ అనేది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ ఫబ్బింగ్ వీటన్నిటి వల్ల దీని ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది. ఎస్పెషల్లీ రిలేషన్స్. సపోజ్ మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన వైపు వినడం, మన వైపు చూడడం, ఐ కాంటాక్ట్ చేయడం, దిస్ ఇస్ ద మినిమం థింగ్ వి ఎక్స్పెక్ట్ కదా. అలాంటిది ఏం చేయకుండా మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఫోన్ చూసుకోవడం, ఇంకోటి చేయడం చేస్తే ఖచ్చితంగా రిలేషన్లో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది కదా. సో దిస్ ఫబ్బింగ్ లీడ్స్ టు సచ్ థింగ్స్ అట. అందుకని చెప్పి సాధ్యమైనంత వరకు, అంటే ఫోన్ మనకి అందరినీ దగ్గర చేస్తుందని చెప్పి అనుకున్నారు, కానీ ఫోన్ ఇంత డిస్టెన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పి మేబీ ఫోన్ వచ్చిన కొత్తలో మనం అసలు అనుకుని కూడా ఉండం. సో ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మనం మధ్యలో ఉన్నప్పుడు, మనుషుల మధ్యలో ఉన్నప్పుడు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లేదా ఫ్రెండ్స్ కానీ, లేకపోతే పిల్లలతో కానీ, ఎవరితో అయినా సరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టే అలవాటు అయితే చేసుకోండి. ఎందుకంటే మనం ఒక మనిషి మనతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక విషయం ఆసక్తికరంగా మనతో పంచుకుంటున్నప్పుడు దానివైపు మనం ఫుల్ అటెన్షన్ పే చేయడం మనం చేయాల్సిన మినిమం థింగ్. సో ఇలాంటివి చేయడం ద్వారా మనం ఈ మొబైల్ ఎడిక్షన్కి కానీ, లేదా ఇలాంటి ఫబ్బింగ్ లాంటి వాటికి కానీ కొంతవరకు, కంప్లీట్గా మనం తీసేయలేము, బట్ కొంతవరకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, దీన్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. సో ఈ ఫబ్బింగ్ కనుక మీకు అలవాటు ఉన్న మీ ఇంట్లో మీ పిల్లలకి ఇంకెవరి దగ్గర చూసినా వెంటనే వాళ్ళని ఫోన్ పక్కన పెట్టమని చెప్పండి. వాళ్ళు ఫోన్ పక్కన పెట్టేంత వరకు మీరు మాత్రం మాట్లాడద్దు. ఓకేనా? చలో, సీ యూ ఇన్ అదర్ వీడియో. బాయ్.